బోండవమాని కూడా కేసులు ఎదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా పోల్ మేనేజ్మెంట్లో ఇంకా తీవ్ర ఇబ్బందులు గురి చేసే అవకాశం ఉంది. దాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి మోసం, దగ, దుర్మార్గం, ద్రోహం దీని తప్పితే మరొకటి తెలియదు. అందుకని ఈరోజు ఎన్నికలకు వెళ్ళేటటువంటి సమయంలో ఏ పార్టీ అయినా గెలవాలంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం చేశా అని చెప్పుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి విడ్డూరంగా ఉంది. ఏంటంటే ఇంకా కేసులు పెట్టి, ఇంకా ప్రతిపక్షం మీద బురద జల్లి, ఇంకా ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెట్టే ప్రక్రియ చేస్తున్నారు. కాకపోతే ప్రజలకి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత పాలేంటో నీళ్ళేంటో తెలిసిపోయింది. కాబట్టి ఏ ఒక్కరం కూడా మేము భయపడట్లేదు, ఇబ్బంది పడట్లేదు. అలాంటివి ఏవైనా సరే అలాంటి దుర్మార్గానికి జగన్మోహన్ రెడ్డి పాల్పడితే జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి. అలాంటి చర్యలు ఏమైనా చేపడితే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్కి అప్రోచ్ అయినా సరే దాని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే టీడీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా టార్గెట్ చేసుకున్నారు. దీంతో క్యాడర్లో డిమారలైజ్ అయ్యే అవకాశం ఉంది. రేపు పోలింగ్ ఏజెంట్స్ కూడా నిలబడే అవకాశం కూడా లేదని కూడా కొన్ని చోట్ల ఆ ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఏదో ఒక రకంగా ఆర్గనైజేషన్ దెబ్బతీయాలని. కానీ 40 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో పెద్ద పెద్ద వ్యక్తులు తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలన్నా సరే ఏ ఒక్కరూ ఏమి చేయలేకపోయారు. కాబట్టి ఇలాంటి జగన్మోహన్ రెడ్డిలు ఎన్నో మేము చూసాం. దేశ ప్రధానమంత్రుల వరకు మేము పోరాటం చేశాం. ఈయన పెద్ద ఇదేమీ కాదు. ఈయనకి తెలిసిన విద్య అదే. కాబట్టి ఆ విద్యని కౌంటర్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అక్కర్లా, లోకేష్ అన్న గారు అక్కర్లా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మా సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా దమ్ముండి జగన్మోహన్ రెడ్డికి ఎదురుగా నిలబడి ఎలక్షన్లు చేసే సత్తాలకు ఉంది. కాబట్టి ఏ ఒక్కరం కూడా మేము భయపడట్లేదు. మేము సంసిద్ధంగా ఉన్నాం. జగన్ దేనికి సిద్ధంగా ఉన్నాడు ఆయన చెప్పుకోవాలి. కానీ మేము ఎన్నికల్లో గెలవడానికి పూర్తిగా మేము సంసిద్ధంగా ఉన్నాం. ఓకే, ఇది పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుయుతులు పన్నా ఖచ్చితంగా మేము విజయం సాధిస్తామని చెప్పి రామ్మోహన్ నాయుడు అయితే ధీమా వ్యక్తం పరుస్తున్నారు. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా తెలుగుదేశం జెండా ఈసారి రెపరెపలాడుతుంది. ఇప్పటికే శ్రీకాకుళం మొత్తం 7 స్థానాలు కూడా కైవసం చేసుకుంటాము. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా మొత్తం కూడా 175 నియోజకవర్గాల్లో కూడా అదొక ఎగ్జైటింగ్ మూమెంట్. ఆబ్వియస్గా చాలా ఆనందంగా ఉంటుంది. బాబు గారిని చూస్తూ ఆనందం అయితే ఆయనతో పాటు బీఫామ్ తీసుకుని అంటే చాలా గొప్ప విషయం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది పరిస్థితి. ఏదైతే చంద్రబాబు చేతి మీదుగా బీఫామ్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి మెనగండ్ల రాము అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా గుడివాడలో తెలుగుదేశం జెండా ఈసారి ఎగరవేస్తాము. ఎందుకంటే మొత్తం కూడా ప్రజలంతా మా పక్షానే ఉన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగురుతుందని చెప్పి కూడా రాము ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామప్రసాద్ పూర్ణ ఆంధ్రజ్యోతి ఉండవల్లి నుంచి.